సంగారెడ్డిలోని ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు డ్రైవర్ లేకుండానే నడిచే కార్లను తయారు చేశారు. ఈ కార్లను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. డ్రైవర్ లేని కార్లలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఐఐటి డైరెక్టర్ మూర్తితో పాటు శ్రీధర్ బాబు ప్రయాణం చేశారు. డ్రైవర్లెస్ కార్ జర్నీ అద్భుతంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిలికాన్ వ్యాలీలోనూ డ్రైవర్ లేని కారులో ప్రయాణం చేసిన దానికంటే ఈ కారే థ్రిల్లింగ్గా ఉందన్నారు. డ్రైవర్లెస్ కారుపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్నో ఆవిష్కరణలకు వేదికైనటువంటి ఐఐటి హైదరాబాద్ మరో అద్భుత ఆవిష్కరణకు వేదికైంది. డ్రైవర్ లేకుండా నడిచేటువంటి వెహికల్ని ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు రూపొందించారు. మనం చూసుకోవచ్చు, డ్రైవర్లెస్ వెహికల్ ఏదైతే ఉందో ఇదే వెహికల్. దీన్ని మారుతి సుజుకి కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ వెహికల్ని అయితే తయారు చేయడం జరిగింది. అసలు ఈ వెహికల్ ఎలా పనిచేస్తుంది ఏంటిదనే విషయాలను టెక్నికల్ ఇన్ఛార్జ్ సంతోష్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ వెహికల్ ఎలా పనిచేస్తుంది? ఈ వెహికల్ మేము ఆటోనమస్ నావిగేషన్ ఏడీ ఎడాస్ అనే సిస్టమ్ని బిల్డ్ చేసాము. స్పెసిఫిక్గా ఇండియన్ మా యూజ్ కేసెస్కి. ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి రోడ్ క్రాస్ చేస్తుంటే క్రాస్ చేయగలుగుతాడా లేదా అనేది చూడడము, ఒక సడన్గా ఒక వెహికల్ మన లేన్లోకి వచ్చినప్పుడు ట్రాఫిక్ బిహేవియర్ అనాలిసిస్ అనేది చేస్తున్నాము. ఒక మోటార్ సైకిలిస్ట్ వచ్చినా కానీ ఆ వెహికల్ ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది మేము కంప్లీట్గా ఈరోజు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే స్పెసిఫిక్గా ఇండియన్ సినారియోస్లో అనేది చాలా ఇదిగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ట్రాఫిక్ లైట్ కానీ ట్రాఫిక్ సైన్ కానీ ఇమీడియట్గా బ్రేక్ అప్లై చేయడం కానీ ఈ ట్రాఫిక్ కంజెషన్కి తగ్గట్టుగా ఈ వెహికల్ని మేము డిజైన్ చేసామన్నమాట. సో ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇలా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్స్ లైక్ ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ ఎలా ఉందో ఇలాంటి కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్స్లో మేము కంప్లీట్గా దీన్ని ఆటోనమస్గా నడిపేయడానికి సిద్ధంగా ఉంది, రెడీగా చేశాము. అంటే ఇప్పుడు మామూలుగా మన ఇండియా రోడ్లకు వస్తే కనుక చాలా వరకు గుంతలు ఉంటాయి, రోడ్ల మీద చాలా వరకు కూడా పాదచారులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వెహికల్స్ స్పీడ్గా వస్తుంటాయి. వీటన్నిటిని వెహికల్ ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతుంది? ఒకటి, ఇప్పుడు ఏదైతే గుంతలు అన్నారో మీరు, అది పాట్ హోల్స్ని మేము డిటెక్ట్ చేస్తాము. సర్టెన్ డిస్టెన్స్ నుంచి మేము డెప్త్ అనేది ఆ పాట్ హోల్ ఎంత దూరం ఉంది ఏంది అనేది మేము డిటెక్ట్ చేయగలుగుతాం. అల్గరిథమ్స్ని అలా డెవలప్ చేసాము. సో ఆ డిస్టెన్స్కి తగ్గట్టు వెహికల్ అనేది స్లో అవుతుంది. ఆ పాట్ హోల్ సైజుని బట్టి వెహికల్ అనేది స్లో అయ్యి ఆ పాట్ హోల్ని క్రాస్ చేయడానికి చూస్తుంది అనమాట. పెడెస్ట్రియన్స్ మనుషులు ఉంటారో వాళ్ళు జిగ్జాగ్గా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ కన్ఫైన్డ్ లొకేషన్లో కాకుండా అక్కడ కూడా మేము ఆ పెడెస్ట్రియన్ రోడ్ క్రాస్ చేయగలుగుతాడా లేదా అనేది కూడా మేము డిటెక్ట్ చేయగలుగుతాం అనమాట. అది పెడెస్ట్రియన్ ఇంటెన్షన్ ప్రెడిక్షన్ అని అంటారు అనమాట. మామూలుగా మన అంటే డ్రైవర్ తోటి నడిచేటువంటి వెహికల్ స్పీడ్ 100, 120, 140 వరకు కూడా వెళ్తూ ఉంటాయి. ఇది డ్రైవర్ లేకుండా నడుస్తుంది. దీని స్పీడ్ ఏమైనా తగ్గుద్దా సార్, లేకపోతే సేమ్ మ్యాక్సిమం అలాగే ఉంటుంది? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మేము ఏదైతే ఈరోజు చూపించామో ఇది 20 km/h స్పీడ్. ఇలాంటి కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్స్కి ఈరోజు ఏదైతే స్పీడ్తో చూపించామో అది సరిపోతుంది. రాను రాను మేము ఇంకా కెమెరా ప్లస్ రెడార్ ఫ్యూజన్ టెక్నాలజీ మీద కూడా ఈరోజు డెమాన్స్ట్రేషన్ చూపించాము. ఆ టెక్నాలజీతో మనము 60, 80, 100 వరకు కూడా మనం రీచ్ అవ్వచ్చు అనమాట. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ వెహికల్కి ఒక కెమెరాని ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ముందున్నటువంటి కెమెరా ముందుగా వచ్చేటువంటి వాహనాలను కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ కారుకు అందిస్తుంది. దీంతో ముందున్నటువంటి గుంతలు కావచ్చు, అదేవిధంగా కారు ఏమైనా ఉంటే అక్కడ వాహనం అక్కడికక్కడే ఆగిపోయి స్పీడ్ దానికంతటా అదే ఆటోమేటెడ్గా కూడా స్పీడ్ను కంట్రోల్ చేసుకోగలుగుతుంది. అదేవిధంగా ఇది మొత్తంగా ఈ వెహికల్లో ఇటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ప్రయాణించారు. ఐఐటీలో తయారు చేసినటువంటి 2 వాహనాలను తయారు చేయడం జరిగింది. వారు కూడా ఈ వాహనాలలో డ్రైవర్ లేకుండా ఉన్నటువంటి వాహనాల్లో ప్రయాణించి వారు కూడా తమ అనుభూతిని పంచుకోవడం జరిగింది. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రయాణించినటువంటి అనుభవం, ఆ అనుభవం ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అదే అనుభవం ఎదురైంది. ఐఐటి హైదరాబాద్ ఎన్నో అద్భుత ఆవిష్కరణకు వేదికైంది. ఇది కనుక అమల్లోకి వస్తే మరో అమ్ముల పొదిలోకి, అంటే ఐఐటి హైదరాబాద్ అమ్ముల పొదిలోకి మాత్రం మరోసారి డ్రైవర్లెస్ టెక్నాలజీ మొట్టమొదటిగా భారతదేశంలో మాత్రం ఐఐటి హైదరాబాద్ క్యాంపసే రూపొందించిన ఘనత అయితే దక్కించుకోనుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఐఐటి హైదరాబాద్ మాత్రం ఇప్పటివరకు ఎన్నో అద్భుత ఆవిష్కరణలను రూపొందించింది. గాల్లో ఎగిరే డ్రోన్లు కావచ్చు, మరికొన్ని రాను రోజుల్లో మనుషులు ఎగిరేటువంటి డ్రోన్లను కూడా దాదాపు 100 కిలోలకు పైగా ఉన్నటువంటి డ్రోన్లను కూడా ఎగిరేసేందుకు మాత్రం ఐఐటి విద్యార్థులు అయితే